నవ్వండి, ఇంకా నవ్వండి. ఈ క్షణం నుంచి మీకు మిగిలేది ఏడుపే గనక ఇప్పుడే మనసారా నవ్వుకోండి. చెప్పిస్తున్నావా? కాదు, శపథం చేస్తున్నాను. మీ పాపాల్ని కోర్టుకెక్కిస్తాను, మీ బ్రతుకుల్ని బజారుకేడుస్తాను, మిమ్మల్ని మానసికంగా, నైతికంగా, సాంఘికంగా కృంగిపోయేలా కుళ్ళి చచ్చేలా చేస్తాను. తాడు తెంచినా బొట్టు చెరిపినా నీ పొగరు చెదరలేదా దూబే? నువ్వు తెంచిన నా పసుపు తాడే నీ మెడకు పలుపు తాడవుతుందిరా. నేల రాలిన నా నుదుటి కుంకుమే మీకీ భూమి మీద నూకలు లేకుండా చేస్తుంది. నువ్వు మిగిలితే కదే మాకు లేకుండా చేయడానికి. నా భర్తని అశక్తుణ్ణి చేసి లోకం తెలియని పసిపిల్లల ముందు నిస్సహాయరాలైన నా మీద అఘాయిత్యం చేశావు. కానీ ఈ రోజు మంచితనానికి, మానవత్వానికి గుర్తులు చూశారుగా. నీడలా నన్నెలా కాపాడుతున్నాయో. భారతి కన్నీటి చుక్కల నుంచి పుట్టిన వీరభద్రులు వీళ్ళంతా. నా ఒక్క కనుసేగ చాలు మీ తలలు తెగి నేల మీద పడ్డానికి. కానీ నేను చట్టాన్ని గౌరవించే మనిషిని, నీతి విలువ తెలిసిన మనిషిని. అందుకే అవినీతి రక్తంతో తడిసిన మీ చేతులకి సంకెళ్ళు వేస్తాను. కాకి బట్టల్లోని న్యాయం మీలాంటి కాపుల పాలు కాకుండా కాపాడుకుంటాను. అక్రమాలతో బలిసిన మీ శరీరాలు ఉరికంబానికి వేలాడేలా చేస్తాను. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారిలో అయ్యా అమ్మా వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకాయమ్మ, సీతమ్మత పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పొడుసా, బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలిరా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోదగా పీకో. అమ్మని, ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు? రావే, రఫ్ ఆడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం ఆ కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ ఆడించేస్తా. కొట్టుయా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. బామ్మ, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. కాదు, నోరు మూసుకుని పదా. నా పెంచి ఏమిటి వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదా?
శబరి ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడుతు. చాలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడలేదు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ఎవరు మీరా? ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. రఫ్ ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ కదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. చూడు లచ్చి, లచ్చి నీకేం భయం లేదు, నేను కదా. విజయ చాలా మంచి అమ్మాయి కదూ? అది కాదండి, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ? ఇప్పుడేమో నాకు నాకు ఇది కావాలి. ఏది? అదే ఇదే? అలాగే లచ్చి, ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను డబ్బిస్తాను. విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకురా. నేను సంతకొస్తాను. అలాగే. చూడు లచ్చి, విజయ్ స్నానం చేసి చాలా రోజులైంది. ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించి. అమ్మో, నా వల్ల కాదరా. ఆ పిచ్చిదానికి నేను తానం చేయిస్తే నా పీక నొక్కేస్తుంది. నేను చేయించుందరా. దొరగారు మనం పసికంతో ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి రా. మీరు స్నానం చేయించకపోయినా పర్వాలేదు, నేను చేయిస్తాను. అయ్యా, మగవాళ్ళు మీరు చేయిస్తారా? అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్ర పట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశాను. అయితే సస్తారా? అయ్యయ్యో, నీ మొహాన కాఫీ. నువ్వేగా విసిరు కొట్టావు? నేనా? అయ్యయ్యో, సారీ సారీ. పర్లేదు సారీ ఆనంద్. పర్లేదు పర్లేదు సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు? తాగేసాను. ఆనంద్. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఏమిటి? నువ్వా? ఎందుకు వచ్చావు? ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలకు నాకు 25 రూపాయల ఆదాయం వచ్చేది. నా 25 నాకు పడే. ఇచ్చే ఆనంద్, వాడికి ఆ డబ్బు ఇచ్చే, లేకపోతే నేను కొడతాడు. నీకేం పర్వాలేదు, అతను నేను పంపించేస్తా కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, పర్వాలేదు, వెళ్ళు. అది పదండి.